నమస్తే, నేను చందు. వెల్కమ్ టు డెస్క్ అనాలిసిస్. తెలంగాణలో మళ్ళీ ప్రధాని మోదీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. గతంలో తెలంగాణ ఎలక్షన్స్కి ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు కూడా మోదీ పర్యటనలు అవన్నీ చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎలా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణకు సంబంధించి కూడా ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఎలా ముందుకు వెళ్తుంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో అప్పుడు విమర్శలు అవి కూడా చేశారు గతంలో. సో ఇప్పుడు మరి రేవంత్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చే ముందులోగా, అంటే ఈ నెల చివరాఖరులో ఫిబ్రవరి ఎండ్లో కావచ్చు లేదా మార్చి మొదటి వారంలో కూడా ప్రధాని మోదీ మరి తెలంగాణకు రాబోతున్నారు. అయితే ఇక్కడ ఏంటి, దేని బేస్ చేసుకుని రాబోతున్నారు? అయితే కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ఇతరితర అంశాల మీద ఆయన కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉండొచ్చు. సో మేడిగడ్డ గురించి మళ్ళీ మాట్లాడతారా లేదా చూడాలి కేసీఆర్ ప్రభుత్వం మరి దిగిపోయిన తర్వాత. అయితే కొన్ని కీలకమైనటువంటి విషయాల్లో ఆయన మాట్లాడే అవకాశం ఉంది. అదేవిధంగా పర్యటనలో భాగంగా కూడా ఆయన ఒకటి ములుగులో గిరిజన యూనివర్సిటీ. సో ఇప్పటికే మేడారం జాతరతో ఆ ములుగు ప్రాంతం అంతా కూడా జనసంద్రంగా మారిపోతున్నటువంటి పరిస్థితి. సో ఆల్మోస్ట్ ఈ వారం తర్వాత అక్కడ ప్లేస్ అంతా కూడా కొద్దిగా ఖాళీ అయ్యి మళ్ళీ అక్కడ ఆల్మోస్ట్ 1,500,000 పైగా జనాభా మహాజాతర, మేడారం జాతర. మరి అలాంటి దానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తారు. సో ఆ హడావిడి అదంతా అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఆయన ఈ నెల చివరిలో కానీ వచ్చే నెలలో కానీ రావచ్చు. ములుగు గిరిజన యూనివర్సిటీకి ఆయన ప్రారంభానికి సంబంధించి కూడా అదేవిధంగా శంకుస్థాపన చేయడానికి కావచ్చు, పసుపు పోర్టుకి సంబంధించి కూడా, RRRకి సంబంధించి పనులు, చర్లపల్లి రైల్వే టెర్మినల్కి సంబంధించి ప్రారంభానికి కూడా ఆయన శ్రీకారం చుట్టున్నారు. ఇలా కొన్ని ముఖ్యమైన పనుల నేపథ్యంలో కూడా మోదీ తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు, పర్యటన చేయబోతున్నారు. తెలంగాణలో ఈ నెల చివరాఖరులో కావచ్చు లేదా మార్చి మొదటి వారంలో కావచ్చు. అదంతా కూడా ఏదైనా కూడా కొన్ని హామీలు తీసుకు కూడా ఆయన ముందుకు రాబోతున్నారు. ఎన్నికల కోడ్ కంటే ముందే ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసి, ఈ కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేస్తే ఒక రకంగా బీజేపీ మైలేజ్ పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఆయన రాబోతున్నారు. సో ఇక పొత్తులకు సంబంధించి చూసినా మొన్న రీసెంట్గా మల్లారెడ్డి ఆల్రెడీ పొత్తులో ఉంటే మళ్ళీ ఎందుకు బండి సంజయ్ ఎలా మాట్లాడతారు, మేము బీఆర్ఎస్లో పొత్తులో ఉన్నాం అంటూ కూడా ఆయన మాట్లాడారు కదా. ఇలాంటి వ్యాఖ్యలన్నింటి మీద కూడా బీఆర్ఎస్తో పొత్తులో ఉన్నాము అది ఇది అని చెప్పి దాన్ని ఖండించింది బీజేపీ. సో మరి బండి సంజయ్ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి? మరి ఇప్పుడు మోదీ రాబోతున్నారు కాబట్టి మోదీ ఎలా అంటే ఆల్రెడీ కాంగ్రెస్కి అగెనెస్ట్గానే ఉంటారు ఎప్పుడు మోదీ. మరి ఇప్పుడు బీఆర్ఎస్తో ఈ పొత్తుల గురించి వాటి గురించి ఏమైనా మోదీ మాట్లాడే అవకాశం ఉందా? మరి రేవంత్ ప్రభుత్వంపై ఆయన ఏమైనా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందా? ఇవన్నీ కూడా చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా బీజేపీ మైలేజ్ని పెంచుకునే దిశగా కూడా ఇప్పటికే అయోధ్య రామ మందిరం ద్వారా దేశవ్యాప్తంగా కూడా దాదాపు హిందూ బంధువులందరి అభిమానాన్ని కూడా ఆయన మూటగట్టుకున్నారు. ఇక ఆ తర్వాత ఆయన జ్ఞానవాపి మసీద్ అంశం కావచ్చు, తర్వాత మధురకు సంబంధించి కృష్ణ దేవాలయానికి సంబంధించి కూడా ఆయన అడుగులు ముందుకు వేస్తున్న ఈ సమయంలో ఏదైనప్పటికీ కూడా మళ్ళీ ఈ ఎలక్షన్స్ ఈ బేస్లో కూడా జనాల మనసు గెలుచుకునే దిశగా దేశవ్యాప్తంగా బీజేపీ, రాష్ట్రంలో కూడా బీజేపీ ఉండే దిశగా కూడా అసలు ఏపీలో 1% కూడా ఓటుకి సంబంధించి కూడా ఓటు శాతం లేదనేటువంటి విమర్శల నేపథ్యంలో కూడా ఇప్పుడు అక్కడ కూటమికి సంబంధించి ఆయన కొన్ని కీలకంగానే బీజేపీ ముందుకు వెళ్తుంది. మరి తెలంగాణలో ఏం చేయబోతోంది? మోదీ రావాలి, వచ్చిన తర్వాత ఆయన పర్యటనలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలకి ముందే ఒకవేళ అభివృద్ధి పనులు అన్నిటి మీద ఫోకస్ చేసి ఏవైతే అనుకున్నారో శంకుస్థాపనకు సంబంధించి కావచ్చు, గిరిజన యూనివర్సిటీ కావచ్చు, ములుగుకి సంబంధించి ఈ జాతర హడావిడంతా అయిపోయిన తర్వాత అదేవిధంగా ఇందాక చెప్పినట్టు RRR పనులు, చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రాంతానికి పసుపు బోర్డు, ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా ఏదైనప్పటికీ కూడా లోక్సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆ ఎన్నికలకి ముందు, ఎన్నికలు కూడా వచ్చేటువంటి ముందుగా కూడా ఈ అభివృద్ధి పనులపైన తెలంగాణలో ఫోకస్ చేస్తే బీజేపీ ఇంకా పుంజుకుంటుంది, బీజేపీకి ఒక మంచి మైలేజ్ వస్తుందనేది కూడా మనం చర్చించాల్సినటువంటి అంశం. సో మరి మోదీ రాబోతున్నారు, వచ్చిన తర్వాత తెలంగాణకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, ఎలా ముందుకు వెళ్తారు అనేది మాత్రం వెయిట్ చేసి చూడాలి.